హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక విద్వాంసురాలు, ప్రముఖ గాయని. మరి ఈమెకి భారతరత్న అవార్డు వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. చాలా రోజుల నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ వస్తుంది అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం కొందరు హీరోయిన్లు అప్రోచ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సాయి పల్లవి పేరు వినిపించింది, రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. అయితే సాయి పల్లవి దాదాపు ఖరారు అనుకున్నటువంటి నేపథ్యంలో రామాయణ సినిమాలో ఏదైతే సీత పాత్రలో సాయి పల్లవి పోషిస్తుందో, సో ఆ బిజీ షెడ్యూల్ కారణంగా సాయి పల్లవి దీనికి నో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రుక్మిణి వసంత్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో నటిస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్తగా మరొకరి పేరు వినిపిస్తుంది. ఇంకెవరు? తెలంగాణ కోడలు రష్మిక మందాన పేరు కూడా వినిపిస్తుంది. సో రష్మిక మందాన వద్దకు ఈ స్టోరీ వెళ్ళిందని, ఆమె ఈ పాత్ర కోసం లుక్ టెస్ట్ చేయించుకున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి జెర్సీ లాంటి మంచి మూవీని ప్రేక్షకులకి అందించినటువంటి గౌతమ్ తిన్నూరు దర్శకత్వంలో ఈ మూవీ రానుందని తెలుస్తుంది. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పుకోవాలంటే ఒక ప్రముఖ కర్ణాటకకు సంబంధించినటువంటి విద్వాంసురాలని చెప్పుకోవచ్చు. మరి కర్ణాటక మూలాలు ఉన్నటువంటి రష్మిక మందాన ఈ పాత్రలో చేస్తుందా? దీనిపైన అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ రష్మిక పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్ టెస్ట్ చేయించుకున్నారనే కథనాలు కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తీయాలని చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అటు సాయి పల్లవి, రుక్మిణి వసంత్, ఇప్పుడు రష్మిక మందాన పేర్లు కూడా వినిపించడం, సో మొత్తానికి ఈ సినిమాని తెరకెక్కిస్తారన్నట్టుగానే వినిపిస్తుంది. రష్మిక ఫిక్స్ అయితే కనుక మరి ఫిక్స్ అవుతుందా, ఎటువంటి వార్తలు రాబోతున్నాయంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.